పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, మహిత ఎన్.జి.ఓ వారి సహకారంతో సి.ఎస్.ఆర్ నిధులతో జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలకు ఫర్నిచర్, ఆర్ఓ ప్లాంట్లను మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలకు మంచి క్వాలిటీతో ఫర్నిచర్, ఆర్ఓ ప్లాంట్ అందజేసేలా కృషి చేసిన వారిని ఎంపీ అభినందించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య పెరగబోతుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ క్యాండిడేట్ సుదర్శన్ రెడ్డి, మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు బుద్ది శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, ఉమ్మడి షామీర్పేట్ మండల మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, షామీర్పేట్ మండల బీజేపీ అధ్యక్షులు కొరివి కృష్ణముదిరాజ్, మాజీ అధ్యక్షులు కైర యాదగిరి, బీజేపీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. These schools की 5 lakhs का बेटा है। आगो प्लान 1 lakh 500 लीटर 250 ना सर हाँ ये को इसके पक्का जरूर सर सर साइड को हाँ सर सर स्विच है खुद ही सर ओके మొత్తం స్కూల్ సరిపడా ఇస్తున్నావా? ఇక్కడ ఒక 20 ఇంకో రూమ్ లో 20 వాళ్ళకి అవసరం ఇవే ఉన్నాయి సార్. 40 ప్లస్ గవర్నమెంట్ ఇచ్చి ఇద్దరే కూర్చుంటారు. మీకు ఆ టేబుల్ కూడా చూపిస్తారు. ఇందులో ముగ్గురు కూర్చోవాలి. రప్పల్స్ ఇవ్వలేదు సార్. మందానుకోండి సార్ కరెక్ట్ రబ్బర్లు ఉన్నాయా మంచిగా? ఎందుకంటే మొత్తము బండలు పోతాయి, లేకపోతే ఈ రబ్బర్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. హెడ్ మాస్టర్ గారు నేను వీటిని మంచిగా నీ 5 లక్షల రూపాయల మంది మంచిగా సరుకులు చూసుకో, హ్యాండ్ ఓవర్ చేసుకొని కాకుండా అకామిడేషన్ వచ్చేసి స్కూల్ ఇదే సార్. ఇది ఎప్పుడు కట్టిన బిల్డింగ్? ఇది RMS లో కట్టినారు సార్. 2013 ఆ పక్కన దేవేందర్ గౌడ్ 1998 లో. అంటే దీనికి స్కూల్ కు జాగలేదా మరి? ఎక్కడ యాక్చువల్ గా ZPHS వచ్చేసి స్టేడియం దగ్గర ఐటీ కాలేజ్ కట్టింది సార్. అక్కడ ఐటీ ఇచ్చింది సార్. అక్కడ ఇంతకు స్కూల్ అక్కడనే ఉండే సార్. ఇక పిల్లలు అంత దూరం అయితే లేడీస్ ఏ క్లాస్ వరకు ఉంది ఇక్కడ? మళ్ళీ 5th ఇది గవర్నమెంట్ స్కూల్, అది ZPHS స్కూల్. రెండు ఇదే ZPHS యాక్చువల్ గా రిజిస్టర్డ్ అక్కడే ఉంది సార్. రోడ్ క్రాస్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అక్కడ జాగుండేనా? బాగానే చాలా స్టేడియం దాంట్లోనే ఉంది సార్. పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంది. ఇప్పుడు అది ఐటీఐ చేసేసారు. పేద కుటుంబాల పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు పే చేసే కెపాసిటీ లేక మళ్ళీ గవర్నమెంట్ స్కూళ్ళకి పంపే పరిస్థితి వచ్చింది. కొంత ప్రభుత్వ పరంగా డబ్బులు ఖర్చు పెట్టి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినప్పటికి కూడా ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళల్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. CSR కింద షామీర్పేట, జవహర్ నగర్, చెర్లపల్లి లాంటి స్కూళ్ళల్లో పిల్లలు కూర్చునే టేబుల్ కానీ, పిల్లలకు ఫిల్టర్ డ్రింకింగ్ వాటర్ కానీ, అదేవిధంగా వాళ్ళకి ఇతరత్ర ఫర్నిచర్తో కూడినటువంటి దానికి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇవి మంచి క్వాలిటీ ఎక్విప్మెంట్ ఇస్తున్నాం. వీటిని తప్పకుండా స్కూల్లో పనిచేసేటువంటి టీచర్లే యజమాన్యాలుగా దీన్ని కాపాడుకునే అక్కర ఉన్నది. రాబోయే కాలంలో ప్రభుత్వపరమైన స్కూళ్ళలో చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉంది కాబట్టి
ఆ విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించే దాంట్లో, వాళ్ళు ప్రోత్సహించే దాంట్లో ఏ లోటు లేకుండా ఉంచడం కోసం ఎన్ని డబ్బులు ఖర్చైనా ఈ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో సిఎస్ఆర్ కింద అన్ని స్కూళ్ళని, అన్ని హాస్పిటల్ని బాగు చేసే ప్రయత్నం చేస్తాం. జడ్పీహెచ్ చామర్పేటలో మహితా ఎన్జిఓ డిపిఎల్ సహకారంతో పాఠశాలకు కావాల్సినటువంటి మంచి సౌకర్యం ఉన్నటువంటి ఆర్ఓ ప్లాంట్, అదేవిధంగా ఒక 30 చైర్లు, 40 డ్యూయల్ డెస్క్లు, పిల్లలు కూర్చోవడానికి అనుకూలంగా ఉండడం, అదేవిధంగా ఆఫీస్ టేబుల్స్ లో ఒక 5 అల్మారాలు కూడా ఒక 6 ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పిల్లల యొక్క స్టడీ మీద కొంత ఇంపాక్ట్ చూపించి వాళ్ళ లెర్నింగ్ అవుట్కమ్స్ కానీ లెర్నింగ్ ఇంకా క్వాలిటీగా ఉండడానికి కానీ పిల్లలు ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏమాత్రం అది లేకుండా పోటీ పడేటట్టు చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా వాళ్ళు చదువుకోవడానికి కూడా లెర్నింగ్ ఇంపాక్ట్ కూడా దీని మీద ఖచ్చితంగా ఉంటది అని చెప్పేసి ఇక్కడ